శాంతం మారకోటి ప్రకాశం శాంతం మహాకావ్యనాటకాది ప్రియం మహాకావ్యనాటకాది ప్రియం మూషికవాహనమోదక ప్రియం మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం. ఓం గం గణపతే నమః. ఏంటి విఘ్నేశ్వరుడి పాటతో మొదలుపెట్టాను అనుకుంటున్నారుగా? ఎందుకంటే విఘ్నేశ్వరుని ఈ సందర్భంగా ఎలా వర్ణించాలో ఏమని స్తుతించాలో అర్థం కావట్లేదండి. ఎందుకంటే ఇప్పుడు మనం చూడబోయేది విఘ్నేశ్వరుడి యొక్క కళ్యాణం. కని విని ఎరగనటువంటి, ఇంతవరకు చూడనటువంటి విఘ్నేశ్వరుడి కళ్యాణం అష్టసిద్ధి మాతలతో జరుగుతున్నటువంటి ఈ వేడుకను చూడాలంటే అసలు కన్నులు చాలావేమో అన్నట్టుగా అనిపించింది. ఊహించుకుంటేనే ఎంతో ఇదిగా అంత ఎగ్జైట్మెంట్గా వచ్చామన్నమాట. అందుకోసమని స్వామివారిని ఇలా స్మరించుకోవాలని అనిపించిందండి. ఇక ఈ అద్భుతమైనటువంటి ఘట్టం జరిగే ప్రదేశం వచ్చేసి కూకట్పల్లి ఆల్విన్ కాలనీ జలకన్య హోటల్కు సమీపంలో ఉన్నటువంటి శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి దేవాలయం ప్రాంగణంలో జరుగుతుంది. ఈ నల్లపోచమ్మ దేవాలయం గురించిన వీడియో అయితే మన ఫుల్ వీడియో మన ఛానల్లో ఉందండి. ఈ నల్లపోచమ్మ దేవాలయంలో అన్ని దేవతలు కూడా మనకి ఇక్కడ దర్శనమిస్తాయని చెప్పవచ్చును. అందమైన ప్రాంగణం, చిన్నదైనా అందులో శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయం, శ్రీ సమస్త సద్గురు సాయినాథ్ మహారాజు యొక్క మండపము, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కార్తికేయుడు కూడా మనకి ఇక్కడ చాలా అందంగా సుందరంగా మనకు దర్శనమిస్తూ ఉంటాడు. ఇక్కడ శివయ్య దర్శనమిస్తూ ఉంటాడు. శివరాత్రికి ఇక్కడ విశేషంగా భస్మాభిషేకం కూడా విశేషమైనటువంటి పూజలతో స్వామివారు అలలారుతూ మనకు దర్శనమిస్తూ ఉంటారు. శివరాత్రికి విశేషమైన పూజలు, కార్తీక దీపాలు, ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఓం నమః శివాయ. హరహర మహాదేవ శంభో శంకర. ఇక ఈ దేవాలయానికి అధినేత్రి అయినటువంటి మన నల్లపోచమ్మ వారు చాలా సుందరంగా అమ్మవారిని ఎప్పుడు చూసినా చాలా కలగానే మనకు దర్శనమిస్తూ ఉంటారు. అమ్మ దర్శనం ఉంటే అన్నీ మనకు సమకూరినట్లే అనిపిస్తాయండి. వీలైతే ఖచ్చితంగా అమ్మవారిని దర్శించుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. దేవీ నవరాత్రులు ఎంతో దేదీప్యమానంగా జరుగుతాయి ఇక్కడ. ఇక మనం శ్రీ అష్టసిద్ధి సమేత గణపతి కళ్యాణాన్ని చూద్దాం రారండి. పూజ్య శ్రీ శ్రీధర్ స్వామి గారి చేతుల మీదుగా స్వామివారి కళ్యాణం ఎంతో కన్నుల పండుగ జరగబోతుంది. స్వామివారు కళ్యాణాన్ని వివరిస్తున్నారు. ప్రతి విషయాన్ని కూడా మనకు ఇదివరకే అసలు కళ్యాణం ఎందుకు జరుగుతుంది, దేనికోసం చేస్తారు, స్వామివారి బ్రహ్మచార కాదా అనే విషయాలను గురించి కూడా మనకు సమగ్ర విశేషాలను సవివరంగా మనకు వివరించి చెప్పారు. ఆ వీడియోని కూడా మనకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే షేర్ చేస్తానండి, అది చూడండి. అది చూసినట్లయితే మనకు స్వామివారి కళ్యాణం ఎందుకు జరుగుతుంది, దేనికోసం అనేది మనకు పూర్తి వివరాలు, ఒక అవగాహన అనేది ఖచ్చితంగా వస్తుంది. చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అండి, అది కూడా చూడండి, లైక్ చేయండి. ఇక కళ్యాణం విషయానికి వస్తే గణపతి పెళ్లి కుమారుడై అష్టసిద్ధి మాతలు పెళ్లి కుమార్తెలై మనకు ఇక్కడ కొలువుదీరి దర్శనమిస్తున్నారు. అష్టసిద్ధి మాతల తల్లిదండ్రుల ప్రతినిధులుగా అష్ట దంపతులు ఇక్కడ భక్తి శ్రద్ధలతో ఎంతో ఆతృతతో తమకు దక్కినటువంటి అరుదైన అవకాశం కన్యాదానం. కన్యాదానం చేయబోతున్నామని ఆతృతగా స్వామివారిని అమ్మవార్లను చూస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఆస్థాన బ్రహ్మ అయినటువంటి శ్రీధర్ స్వామి గారు చెప్పినటువంటి ప్రతి ఆచార వ్యవహారాలను తూచా తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి దంపతులు ఆచరిస్తున్నారు. ఎంతో మహత్తరమైనది, లోకోత్తరమైనటువంటి, కనీ విని ఎరుగనటువంటి కళ్యాణం ఇది. మరి అటువంటి కళ్యాణం జరపాలంటే ఈ కళ్యాణాన్ని నిర్విఘ్నంగా కొనసాగించాలనే ఉద్దేశంతో కంకణం కట్టుకొని మరీ చేయాలి. కాబట్టి కంకణ పూజ అనేది శ్రీధర్ స్వామి గారు జరిపిస్తున్నారు. అష్టసిద్ధి మాతలతో గణపతి కళ్యాణం జరగబోతుంది. చాలా సంతోషం.
కానీ గణపతి గురించి మనకు తెలుసు, కానీ ఈ అష్టసిద్ధి మాతల గురించి మనకు తెలియదు కదా. చాలామందికి తెలియదని అనుకుంటున్నాను, ఎంతో కొంతమందికి చాలా అరుదుగా తెలుసు. అందుకోసమనే మరి అంతటి విఘ్న వినాశకుడి అయినటువంటి గణనాథుని కళ్యాణం చేసుకున్నటువంటి ఈ అష్టసిద్ధి మాతల గురించి ఇప్పుడు సంక్షిప్తంగా నాకు తెలిసినంత వరకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. వినాయకుడికి 2 భార్యలు, ఒకరు సిద్ధిమాత, మరొకరు బుద్ధిమాత. ఈ సిద్ధిమాతలో నుండి ఉద్భవించిన అద్భుతమైనటువంటి అష్టశక్తులే ఈ అష్టసిద్ధి మాతలు. వారి పేర్లు: 1 అనిమాదేవి, మహిమాదేవి, గరిమాదేవి, లగిమాదేవి, ప్రాప్తిదేవి, ప్రాకామ్యాదేవి, ఇషిత్వాదేవి, వసిత్వాదేవి. మన ప్రస్తుత మండపంలో మనకు కన్నుల ముందు కనిపిస్తున్న ఈ అష్టకన్యకామనులే ఈ అష్టసిద్ధి మాతలు. మరి ఈ అష్టకన్యలకు ఉన్నటువంటి అష్టశక్తులు ఎటువంటివో, వాటి గొప్పతనం ఏంటో ఇప్పుడు ఒక్కొక్క శక్తిని మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అప్పుడే వారి ఘనత, ప్రత్యేకత తెలుస్తుంది. తద్వారా ఈ కళ్యాణం యొక్క ఆంతర్యం చూస్తున్న వారికి అలాగే మన వ్యూవర్స్కి కూడా అర్థమవుతుంది. ఇక ఒక్కొక్కరుగా తెలుసుకుందాం. ముందుగా అనిమాదేవి గురించి తెలుసుకుందాం. అనిమాదేవి యొక్క శక్తి ఎటువంటిదంటే సూక్ష్మమైనది, అలాగే అనుప్రమాణమైనది, అతి తేలికమైనది అని అర్థం. ఈ అనిమా సిద్ధి మాతను ప్రసన్నం చేసుకున్నట్లయితే గాలిలో తేలుతున్నట్లు సూక్ష్మ రూపంలోకి మారడం, పెద్ద కొండను కూడా చిన్న రాయిగా మార్చే శక్తి అమ్మవారు ప్రసాదిస్తుంది. ఇక 2వ సిద్ధిమాత మహిమా సిద్ధిమాత. ఈ మాతను ప్రసన్నం చేసుకున్నట్లయితే త్రిమూర్తుల కన్నా, త్రిలోకాల కన్నా గొప్పగా అవ్వడం అన్నమాట. అంటే ఉదాహరణకి మనకు అర్థం అవ్వడానికి శ్రీ మహావిష్ణువు వామన అవతారంలో భూమి ఆకాశాన్ని ఏకం చేస్తూ పెద్ద రూపం దాల్చి బలిచక్రవర్తిని అణిచిన విషయం మనకు తెలుసు కదా. అంటే అలా పెద్ద ఆకారాన్ని పొందటం అని అర్థం. అంతేకాదు ఇంకొక అర్థం కూడా ఉంది, సర్వత్ర పూజితులై ఉండటం అన్నమాట. ప్రతి చోట పూజనీయులుగా ఉంటారంట ఈ అమ్మవారి శక్తి గనక మనకు లభించినట్లయితే. 3వది గరిమా సిద్ధిమాత. ఈ మాతను గనక మనం ప్రసన్నం చేసుకున్నట్లయితే ఉన్న బరువు కన్నా ఎక్కువ బరువు పెరగడం అన్నమాట. అంటే అధికంగా ఉన్నటువంటి జీవుల కన్నా, పదార్థాల కన్నా కూడా అధికంగా పెరిగే సిద్ధిని ఈ మాత మనకు ప్రసాదిస్తుంది. అంటే అణువంతా ఉన్నా కానీ మనం కొండంత శక్తిని పొందే శక్తిని మనకు ఈ అమ్మవారు ప్రసాదిస్తుంది. ఇక 4వది లగిమా శక్తి. అంటే గరిమా శక్తికి పూర్తి విరుద్ధం. అంటే లగిమా శక్తి ఉండటం వల్ల అతి తేలికగా మారిపోయే శక్తి అమ్మవారు ప్రసాదిస్తుంది. అంటే దూది కన్నా కూడా చాలా తేలిక బరువు కలిగి ఉంటాము అని. అంటే ఒక బెలూన్ లాగా ఆకాశాన్ని సైతం చేరుకునే అంత శక్తిని అమ్మవారు మనకు ప్రసాదిస్తుంది. ఇక 5వది ప్రాప్తి సిద్ధిమాత. ఈ సిద్ధిమాతను గనక ప్రసన్నం చేసుకున్నట్లయితే సృష్టిలో ఏది కోరుకుంటే అది పొందే శక్తి ఈ అమ్మవారు మనకు ప్రసాదిస్తుంది. ప్రపంచంలో పొందలేని వస్తువు అంటూ ఏదీ ఉండదు. ప్రాప్తి అంటేనే ప్రాప్తించడం అని అర్థం. అందుకే కదా అంటూ ఉంటారు, ప్రాప్తం ఉండాలి దేనికైనా అని. అదే అన్నమాట ఈ శక్తికి అర్థం. ఇక 6వది ప్రాకామ్య సిద్ధిమాత. ఈ అమ్మవారిని మనం ప్రసన్నం చేసుకున్నట్లయితే కదలకుండా ఒకే చోట కూర్చొని కావలసినవన్నీ ఎక్కడున్నా తన దగ్గరనే చూస్తూ అనుభవించే శక్తిని పొందవచ్చును. అంటే ఈ సిద్ధిని పొందినవారు అసలు నిస్సందేహంగా అణువున ఉంటారు. అంటే ప్రతి చోట అంతటా కూడా వ్యాపించి ఉంటారని అర్థం. ఇక 7వది ఇషత్వ సిద్ధి మాత. ఈ మాత ద్వారా ఆధిపత్యంను పొందటము, అందరిలోనూ అన్నింటిలోనూ తానే గొప్పగా ఉంటారు. చివరికి సృష్టిపైన కూడా ఆధిపత్య సిద్ధి అనే శక్తిని ప్రసాదిస్తుంది ఈ మాత. అందరి మీద పరిపాలనా శక్తి అనేది కలిగిస్తుంది. 8వది చివరిది అయినటువంటి మాత వసిత్వ సిద్ధి మాత. ఈ అమ్మను ప్రసన్నం చేసుకోవటం వల్ల కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే అరిషడ్ వర్గాలను అణుచుకొని రాగద్వేషాలకు అతీతులై తన ఆత్మను, మనస్సును, బుద్ధిని తన ఆధీనంలో పెట్టుకోవడమే కాకుండా సమస్తమైనటువంటివన్నింటినీ కూడా వశీకరణ చేసుకునే శక్తి ఈ అమ్మవారు మనకు ప్రసాదిస్తుంది.
విన్నారు కదండి, మన అష్టసిద్ధి మాతల యొక్క గొప్పతనం, ప్రాముఖ్యత, మనకు సిద్ధింపజేసేటువంటి సిద్ధులు ఎటువంటివో, అవి ఎంతటి ముఖ్యమో మన జీవితంలో, అంతటి గొప్ప సిద్ధులను ప్రసాదించే మాతలు మనకు ఇక్కడ వేయించేసి ఉన్నారు. ఇటువంటి మూర్తులను మన విఘ్న వినాయకుడు కళ్యాణం చేసుకోబోతున్నారు. అంటే వీరందరూ కూడా మన గణనాథుని యొక్క ఆధీనంలోనే ఉంటారు. ఒక్క గణనాథుణ్ణి మనం కనుక కొలిచినట్లయితే ఖచ్చితంగా ఈ అష్టసిద్ధి మాతలు అక్కడికి రావాల్సిందే అని మనకు శ్రీధర్ స్వామివారు ఇంతకు ముందే మనకు తెలియజేసి ఉన్నారు. అంతటి గొప్ప మాతలకు మనం ఒక్కసారి అష్టసిద్ధి మాతలకి జై అనేసి స్మరించుకుందాం. గణనాథుడికి జై. శాస్త్రోక్తంగా కంకణ పూజ జరిపించి కంకణ ధారణ చేయించారు గురువుగారు. అదేవిధంగా షోడశోపచార పూజలు కూడా జరిపించారు. షోడశోపచారాలు అనంటే 16 రకాల ఉపచారాలు స్వామివారికి, అమ్మవార్లకు చేయడం. అందులో భాగంగానే స్వామివారిని ఆవాహనం చేయడం అంటే ఆహ్వానించటం, ఆసనం, స్వామివారు కూర్చోవడానికి ఆసనం ఇవ్వటం, అదేవిధంగా పాద్యం అంటే కాళ్లకు నీళ్ళనివ్వటం, చేతులకు నీళ్లునివ్వడం, ఆచమనీయం త్రాగడానికి నీళ్ళనివ్వటం, అలాగే స్నానం చేయడానికి వస్త్రం, యజ్ఞోపవీతం ఇదిగో వేశారు కదండి, ఇందాక చూసాం కదా. అలాగే గంధం, పువ్వుతో ఒక పుష్పంకి గంధం అద్ది ఇవ్వటం, పువ్వులు, రకరకాల పువ్వులను స్వామివారికి సమర్పించారు. ధూపదీపాలు, హారతులు, నైవేద్యాలను సమర్పించారు. తాంబూలాన్ని సమర్పించి సాష్టాంగ నమస్కారాలను కూడా సమర్పించి సంపూర్ణమైనటువంటి పూజ పూర్తి కావడానికి ఉద్వాసనతో కూడినటువంటి షోడశోపచార పూజలన్నింటినీ కూడా చాలా శాస్త్రోక్తంగా మంత్రోచ్చరణతో వచ్చిన భక్తులందరికీ కూడా ఈ షోడశోపచారాల గురించి వివరిస్తూ చాలా చక్కగా మంత్రోచ్చారణతో వేదిక మీద ఉన్నటువంటి భక్తుల చేత ఇవన్నీ కూడా చేపించారు. వీటితో పాటుగా ప్రాణాయామం గురించి చక్కటి వివరణ అయితే ఇచ్చారు. ఇలా వివరించి చెప్పటం ద్వారా గురువు వచ్చిన భక్తులకి ఆ పూజ చేసే పరమార్థం, ప్రతిదీ పూజే కాదు ఏ కార్యక్రమమైనా చిత్తశుద్ధితో చేస్తారు అనేది అయితే నాకు అర్థమైందండి. అవి జ్ఞప్తికి వస్తాయి, మనం చేసుకునేటప్పుడు అవి గుర్తుకొచ్చేసి దాన్ని మనం భక్తి భావంతో దాని మీద ఒక డెడికేషన్తో, ఫీలింగ్తో మనం చేస్తామని మాత్రం అనిపించింది. అది నిజం కూడా. ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత ఇదేనని నాకు ఇక్కడ అర్థమైందండి. ఎందుకంటే ప్రతిదీ కూడా శ్రీధర్ స్వామి గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దాని అర్థం కూడా ప్రతిదీ మైండ్కి ఎక్కేలాగా వచ్చిన భక్తులకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కాలయాపన అని కూడా చూడకుండా అలా చేస్తున్నారు. వచ్చిన భక్తులు కూడా పెడచెవున పెట్టకుండా చాలా భక్తి భావంతో వింటున్నారు. అందుకని ప్రాణాయామం చేపించి మళ్ళీ మధ్యలో దాని అర్థం వివరించి మళ్ళీ తిరిగి చేపిస్తున్నారు. ఆ చేయటంలోనే ఆ అర్థం అనేది, తేడా అనేది మనం గమనించవచ్చు. వచ్చిన భక్తులు కూడా అలా డెడికేట్గా చేస్తున్నారనమాట. చూడండి, మళ్ళీ చేయిస్తున్నారు పంతులు గారు రెండోసారి. ఆ అర్థం నెక్స్ట్ టైం చేసినప్పుడు వాళ్ళకు ఇదే మైండ్లో ఉండిపోయి సందర్భం వచ్చినప్పుడు ఇలా ఎక్స్ప్లెయిన్ చేయటం ద్వారా నెక్స్ట్ టైం వాళ్ళు ఆటోమేటిక్గా భక్తి భావంతో చేస్తారు, ఏదో మొక్కుబడిగా కాకుండా. శ్రీధర్ స్వామి గొప్పతనం ఇదే. కమెంట్ సెక్షన్లో శ్రీధర్ స్వామి గారి గురించి అంత గొప్పగా ఎందుకు అంటున్నారు అన్న విషయం అయితే నాకు ఇక్కడికి వచ్చాక అర్థమైందండి. నేనే కాదు, నెక్స్ట్ ఎవరు కొత్తగా వచ్చిన కానీ గురువు గారి పూజ చూసినట్లయితే ఖచ్చితంగా అందరికీ అర్థమైపోతుంది. చిన్నపిల్లలని, పెద్దలని, అలాగే యువతను ఆధ్యాత్మిక భావం వైపు ఉంచే అటువంటి గురువు ఎంతైనా అందరికీ అవసరమే ఈ కాలంలో. శ్రీ అష్టసిద్ధి గణపతి కళ్యాణ మండపంలో స్వామివారు ఎంతో టీవీగా దర్జాగా కూర్చున్నారు. చేతిలో పుష్పగుచ్చం పట్టుకొని, కండువా అలా చేతిపైన వేసుకొని, ఉంగరాలు, నగలు అసలు ఎంత బాగున్నాయో. అంతేకాదండి, అమ్మవారికి చూడండి పట్టీలు, మెట్టెలు, ఆ చీరలు, ఆ చీరల మ్యాచింగ్ బ్లౌజెస్ అసలు ఎంత బాగా సెట్ చేశారండి వీళ్ళు. ఎంత ఓపిక, ఈ ఆలోచన అనేది రావటం చాలా ఇదిగా ఉందండి. అంతేకాదు ప్రతి ఒక్క అమ్మవారికి కూడా చూడండి ఉంగరాలు అమ్మవారి చేతికి ఎంత బాగా పెట్టారు. అమ్మవారికి కిరీటాలు, అమ్మవారికి పాపిట బిళ్ళ చూడండి ఎంత బాగా పెట్టారు. ఆ ముక్కు పోగు కూడా, అలాగే చెవులకి మనకు బుట్టాలు, చెవి కమ్మలు, నెక్లెస్సు, కాసుల పేరు, హారాలు, వంకీలు, అలాగే మనకు అమ్మవారికి వడ్డానాలు
ఎంత బాగా పెట్టారండి. ఆ చీర సెట్టింగ్స్ కూడా కుచ్చుళ్ళు కానీ, కొంగులు, పవిట మడతలు కానీ ఎంత బాగా అమ్మవారు అలా కూర్చున్నారా అన్నట్టుగానే ఒక స్త్రీకి కావలసినటువంటి నగలు, ఆ చేతికి ఉన్నటువంటి కంకణాలు అసలు ఎంత బాగా పెట్టారండి. ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క రకంగా, అదే ఒక రకంగా కాదండి, డిఫరెంట్గా అమ్మవార్లకైతే నగలను కానీ, అలంకరణ కానీ, ముక్కు పుల్లలు కానీ, ముక్కు పోగులు కానీ, అలా నత్తు చూడండి ఎంత బాగుందో. ఇక్కడ ముక్కు పోగు అనేది డిఫరెంట్గా పెట్టేశారు అమ్మవారికి. ఎంత బాగుందండి, అలాగా అమ్మవారిని తీర్చిదిద్దారు. ఎంత బాగా అలా పెట్టడం అనేది చాలా మెచ్చుకోదగిన విషయం. చాలా అందంగా కనిపిస్తుందండి. ఎన్నిసార్లు చూసినా అలాగే చూడాలని అనిపిస్తుంది. మిగిలిన అమ్మవార్లు అందరూ కూడా అలాగే చాలా అందంగా ఉన్నారండి. ఇన్ని నగలు, హంగులు, ఆర్భాటాలు అవసరమా అనే డౌటు కొంతమందికైనా వచ్చుంటుంది కదండి. ఈ నగలన్నీ అందానికే కాదండి, పెళ్లిలో పెళ్లి కొడుకు శ్రీమన్నారాయణుడు అని, పెళ్లి కుమార్తె శ్రీ మహాలక్ష్మీదేవి అని అంటారు కదా. అందుకే వధువుకు నగలను వేస్తారు, అందంగా తయారు చేస్తారు. తరచూ మనము అంటూనే ఉంటాం కదండి, ఏంటి పెళ్లి కూతురులా రెడీ అయ్యావు అని అంటుంటాం కదా. అందుకే ఒక రకంగా పెళ్లి కూతురు అంటే అందమనే అనాలి. ఇక పూర్ణఫలానికి పూజ చేయిస్తున్నారు పంతులు గారు. పూర్ణఫలం అంటే కొబ్బరి బొండామని అర్థం. ఇంతకీ పెళ్లిలో కొబ్బరి బొండానికి పూజ ఎందుకు చేస్తారో తెలుసా అండి? భార్యాభర్తల మధ్య దాంపత్య జీవితం ఎలా ఉండాలో తెలియజేస్తుంది అని. కొబ్బరి బొండం చూడ్డానికి గట్టిగా ఉన్న లోపల అమృత సమానమైనటువంటి నీరు ఉంటుంది. ఇలాగే భార్యాభర్తల మధ్యలో ఎన్ని కష్టాలు, ఒడిదుడుకులు వచ్చినా కూడా వాటన్నింటినీ తట్టుకొని అమృతం వంటి అన్యోన్యతతో జయించి బ్రతకాలని తెలియజేస్తుంది. అందుకే పెళ్లిలో ఈ కొబ్బరి బొండానికి అంతటి ప్రాధాన్యత ఉంటుంది. ఇక పెళ్లిలో అత్యంత కీలక పాత్ర పోషించేది జీలకర్ర బెల్లం. ఈ జీలకర్ర బెల్లం పెళ్లిల్లో అతి ముఖ్యమైన ప్రధాన పాత్ర పోషిస్తుంది. జీలకర్ర బెల్లం ఎందుకు పెడతారో అందరికీ తెలిసే ఉంటుంది. అయినా మన నవతరానికి కూడా తెలియాలనే ఉద్దేశంతో నాకు తెలిసింది చెప్తాను. జీలకర్ర బెల్లంను కలిపి దంచినట్లయితే అవి ఎప్పుడు కూడా వేరు కాకుండా గట్టిగా ఉంటుందన్నమాట. అలాగే జీలకర్ర బెల్లాన్ని చూస్తే మనకు బెల్లం మాత్రమే కనిపిస్తుంది, కానీ జీలకర్ర కనిపించదు. ఈ జీలకర్ర బెల్లంలాగే కలిసిపోవాలని ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా బెల్లంలా కనిపించే తీయటి మధురమైన ప్రేమ ఆప్యాయతలతో కలిసి ఉండాలని పెడతారని తెలుసు. అంతేకాదు, ఇది ఒక సుముహూర్తంలో అంటే గట్టి ముహూర్తంలో పెడతారు. ఈ జీలకర్ర బెల్లానికి ఎంతటి సుముహూర్తం ఏర్పాటు చేస్తారంటే తాళి కట్టడం కంటే కూడా ఈ ముహూర్తానికి ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తారు. ఆ సుముహూర్తంలోనే వధువరులు ఒకరినొకరు చూసుకునేవారు ఒకప్పుడు. ఇప్పుడైతే ముందే పెళ్లి చూపులు కావిచేస్తున్నారులేండి, అది వేరే విషయం అనుకోండి. ఒకప్పుడు మాత్రం అంతటి ప్రాధాన్యత జీలకర్ర బెల్లానికి ఇచ్చేవారన్నమాట. ఇక మన అష్టసిద్ధి గణపతి వివాహంలో భాగంగా ఆ జీలకర్ర బెల్లానికి కూడా కొన్ని మంత్రాలనేవి పెళ్లి కుమార్తె అయినటువంటి తల్లిదండ్రులతో ఉచ్చరింపచేసి ఆ తర్వాత పెళ్లి కుమార్తెకు పెళ్లి కుమారుడికి కావలసినటువంటి మధుపర్కాలను వారి చేత అందజేశారు. పెళ్లి కుమారుడైనటువంటి గణపతికి పట్టు పంచ, పట్టు కండవ, అలాగే పగిడి అంటే పెళ్లిలో పెట్టుకుంటారు కదండి తలపాగా, ఆ తలపాగా కూడా తీసుకొచ్చారు. అలాగే మన పెళ్లి కుమార్తెలైనటువంటి అనిమాదేవికి, మహిమాదేవికి, గరిమాదేవికి, లగిమాదేవికి, ప్రాప్తిదేవికి, ప్రాకామ్యదేవికి, ఇషత్వాదేవికి, వసిత్వాదేవికి కూడా వారి వారి యొక్క తల్లిదండ్రులు కూడా పట్టుబట్టలను సమర్పించి అలాగే జీలకర్ర బెల్లాన్ని కూడా వారి చేతుల మీదుగా సమర్పించారు. అయితే వీరు కూడా మామూలుగా పెళ్ళికి తీసుకొచ్చినట్టుగా ఎవరో బొమ్మల పెళ్ళికి అన్నట్టుగా కాకుండా మనస్ఫూర్తిగా వాళ్ళు చేసేది సాక్షాత్తు ఆ శ్రీ గణపతికి, అలాగే వారు అనుకున్నటువంటి అమ్మవార్లకు అష్టసిద్ధి మాతల కళ్యాణము మేమే చేయిస్తున్నాము అని మనస్ఫూర్తిగా నమ్మి వారు ఈ అమ్మవార్లకు, అయ్యవార్లకు ఇలా బట్టలను, జీలకర్ర బెల్లాన్ని సమర్పించి వారు సంతోషంగా కళ్యాణాన్ని అయితే జరిపిస్తున్నారు. అది ఇక్కడ వాళ్ళు సమర్పించే అటువంటి విలువైనటువంటి మధుపర్కాలతోనే తెలుస్తుందండి. ఏదో నామమాత్రంగా తెచ్చామా లేదా అన్నట్టుగా కాకుండా చాలా విలువైనటువంటి
మధుపర్కాలను అయితే సమర్పించారండి భక్తి భావనతో. ఇక మాంగళ్య పూజను కూడా దంపతుల చేత పూజలు చేయించారండి. కుంకుమ పూజ విశేషంగా చేయించారు. ప్రతి ఒక్కరు కూడా తమ తమ దగ్గర ఉన్నటువంటి మంగళసూత్రాలకు భక్తి భావనతో ఎంతో శ్రద్ధ భక్తితో పూజలైతే చేస్తున్నారు. ఇలా మంగళసూత్రాలకి కుంకుమ చేస్తున్నటువంటి దంపతులను చూస్తుంటే ఎంత చూడముచ్చటగా అనిపిస్తుందోనండి. చాలా హ్యాపీ అనిపించింది నాకైతే చూస్తుంటే వీళ్ళందరినీ. వాళ్ళ మొహంలో కూడా ఒక కళాకాంతి అనేది కనిపిస్తుంది. ఎందుకంటే ఇంతటి మహోత్తరమైన కార్యాన్ని మేము చేస్తున్నామా, మేము అమ్మవార్లకు స్వామివారికి పాదాలు కడిగి అమ్మవార్లకు కళ్యాణం చేయిస్తున్నామా, ఎక్కడ లేనటు విధంగా ఇక్కడ మేము అమ్మవారికి మేము తాళిబొట్టును సమర్పించి కన్యాదానం చేస్తున్నామా అనే సంతోషం అయితే ప్రతి ఒక్కరి మొహంలో అయితే కనిపిస్తుందండి. ఒక్కరికైతే పంతులు గారు మంగళ సూత్రాలని అందరికీ దర్శనం చేయించేవారు. 8 మంది అమ్మవార్లకు చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ వారి వారి చేతుల మీదుగా మంగళసూత్రాలను అయితే వచ్చినటువంటి భక్తులందరికీ కూడా చూపిస్తున్నారు. అందరూ కళ్ళకు అద్దుకుంటున్నారు. విశేషంగా ఈ అపురూపమైన ఘట్టాన్ని ప్రతి ఒక్క తల్లిదండ్రుల చేత మంత్రోచ్చారణ అనేది శ్రీధర్ పంతులు గారు ప్రతి ఒక్కరికి కూడా చెప్పి చేయిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా సంతోషంతో తమ ఆనందాన్ని హర్షధ్వానాలతో తెలియజేస్తూ కళ్ళల్లో కొంతమందికైతే ఆనంద బాష్పాలు కూడా వచ్చిన సందర్భాలైతే అక్కడ కనిపిస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి చిన్న పెద్ద ముసలి ముతక అందరి ధ్యాస అంతా కూడా స్వామివార్లపైన అమ్మవార్లపైననే పెట్టి ఆ దృశ్యాలను అయితే అత్యద్భుతమైన దృశ్యాలుగా తమ కళ్ళలో నిలుపుకుంటున్నారు. కళ్యాణం చూతమురారండి శ్రీ అష్టసిద్ధి గణపతి కళ్యాణం చూతమురారండి. చాలా చాలా సంతోషం అనిపిస్తుందండి. ఎక్కడ కూడా ఇది వరకు చూడలేదు. ఇటువంటి ఆలోచన వచ్చినటువంటి హిందూ రాష్ట్రీయ సేవా యువక వారికి అలాగే శ్రీధర్ స్వామి గారికి ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు అయితే ఈ సందర్భంగా తెలియజేస్తున్నామండి. అయితే ఇక్కడ వీరు పడ్డటువంటి కష్టం అంతా ఇంత కాదండి. ఈ సందర్భంగా కొంచెం తెలియజేయాలని అనుకుంటున్నాను. నేను అడిగి మరీ తెలుసుకున్నాను. అసలు ఎంతకాలం పట్టింది, ఎప్పుడు ఇది ఎక్కడ తయారు చేయించారు అనే విషయాలను గురించి కనుక్కున్నట్లయితే వీడియోలో కనిపిస్తున్నటువంటి మనకు ఈ అష్టసిద్ధి గణపతి సెట్టింగ్ అయితే మొత్తం కూడా గట్కేసర్లో ఉన్నటువంటి బౌరాయ ఆర్ట్స్ వాళ్ళు తయారు చేశారండి. వీరు గత 15 సంవత్సరాల నుండి కూడా ఇవి మనం ఎలా చెప్తే అలాగా సెట్ చేసేసి మనకు రెడీ చేసి ఇస్తారంటండి. ఇవి తయారు చేయడానికి 6 నెలల టైం అయితే పట్టిందంటండి. 6 నెలల ముందు చేస్తే 4 నెలల వరకు మనకు కంప్లీట్ చేసి ఇవ్వటం అయితే జరిగింది. ఆ గట్కేసర్ నుంచి మనకు ఆల్విన్ కాలనీకి రావడానికి 1.5 డే పట్టిందండి. ఎందుకంటే ఇంత భారీ సెట్టింగ్ కదా, జాగ్రత్తగా తీసుకురావాలి కాబట్టి. ఇంకా ఇక్కడ అమ్మవార్లకు కట్టినటువంటి చీరలు అయితే సౌత్ ఇండియా షాపింగ్ నుండి తీసుకురావడం జరిగింది. అమ్మవారికి ఎంతో అందంగా చాలా చక్కగా చూడచక్కగా ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన వారైతే శ్రావణి గారు ఆల్విన్ కాలనీలో ఉంటారు. ఆ అమ్మాయి అయితే చాలా అందంగా అమ్మవార్లకు లేటెస్ట్ ఫ్యాషన్ డిజైన్స్ అయితే ఆవిడ కట్టారంట. బ్లౌజులు అయితే కుట్టి మొత్తం శారీ అంతా సెట్టింగ్ అంతా ఆవిడ చేశారంట. ఈ 1 గ్రామ్ గోల్డ్ వచ్చేసి మొత్తం బేగం బజార్ నుంచి అయితే తీసుకురావటం జరిగింది. అమ్మవార్లను మాకు ఇంత అందంగా చూపించినందుకు శ్రావణి గారు మీకు స్పెషల్ థ్యాంక్స్ అండి. అంతేకాదు పిల్లలందరూ ఎంతో కష్టపడి శ్రమించి ఇక్కడ వరకు తీసుకొచ్చినటువంటి హిందూ రాష్ట్రీయ సేవ యువక వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇక స్వామివారికి అమ్మవార్లకి పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెళ్లి కూతురు. పేరు కళ జవరాలి పెళ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెళ్లి కూతురు అని అందరూ ముక్త కంఠంతో పాడుతుండగా భక్తులు తీసుకొచ్చినటువంటి తలంబ్రాలను స్వామివారికి అమ్మవారికి సమర్పించారు. తర్వాత మంత్రపుష్పం సమర్పించి మంగళహారతులను అందరూ పాటలు పాడుతుండగా గొంతెత్తి స్వామివారికి అమ్మవారికి మంగళహారతులనైతే చాలా ఘనంగా వైభవోపేతంగా ఇచ్చారు.
అందరూ కూడా స్వామివారికి అమ్మవారికి సాష్టాంగ దండ ప్రణామాలు తెలియజేశారు. తర్వాత గురువుగారైనటువంటి శ్రీధర్ స్వామి గారి ఆశీస్సులను తీసుకున్నారు. గురువుగారు అందరికీ ఆశీర్వచనమైతే దంపతులకు తెలియజేశారు. ప్రతి ఒక్కరికి కూడా పండు తాంబూలాలని సమర్పించారు పూజా ఫలంగా. ప్రతి ఒక్కరూ చాలా చాలా సంతోషించారండి. వారికి దక్కినటువంటి ఈ అపురూపమైనటువంటి అతి అరుదైనటువంటి ఈ అవకాశానికి చాలా చాలా సంతోషం వాళ్ళ మాటలలో తెలియజేస్తున్నారు. వాళ్ళకు ఆనందానికి హద్దులు కూడా లేవండి. అలాగే నాకు కూడా చాలా చాలా సంతోషం అనిపించింది. ఈ అవకాశం నాకు దక్కినందుకు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. ప్రతి ఒక్కొక్కళ్ళు కూడా ఇక్కడ క్రమం తప్పకుండా ఒక పద్ధతి ప్రకారంగా స్వామివారిని అమ్మవార్లను దర్శనం చేసుకున్నారండి. ఎక్కడ తోపులాట అనేది జరగలేదు, క్రమ పద్ధతిగా చేసుకున్నారు. చాలా ఇక్కడ ఒక క్రమశిక్షణకు నెలవు అనే అనిపించింది. అంతేకాదు ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా తమ పెళ్ళిళ్ళలో తీసుకున్నట్టు సెల్ఫీలు ఫోటోలు కూడా చాలా సంతోషంగా తీసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళ సంతోషాన్ని అయితే అసలు మాటలు చెప్పలేకపోతున్నారు. వీరు పూజ జరిపించినటువంటి భక్తులండి, దంపతులు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామనేసి వాళ్ళు అసలు ఏం చెప్పాలో కూడా వాళ్ళకు తెలియట్లేదు, చాలా హ్యాపీ అనేసి అయితే అన్నారు. ఇక ప్రతి ఒక్కరూ కూడా తమకు దక్కినటువంటి ఈ అరుదైన అవకాశానికి వీరు చాలా సంతోషపడుతున్నారండి. ఏం చెప్పాలో కూడా వాళ్ళకి తెలియట్లేదు, హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ చాలామంది కళ్యాణం జరిపించుకోవడానికి వచ్చారు. కానీ ఒక లిమిటెడ్గా ఒక 8 మందిని మాత్రమే, అంటే ఒక్కొక్కరికి 2 చొప్పున కూడా పెట్టవచ్చు, కానీ లిమిటెడ్గా తీసుకున్నారు. ఆ లిమిటెడ్ పీపుల్లో వీళ్ళు కూడా ఒకరైనందుకు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అనేసి అయితే వీళ్ళు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఆశీర్వాదం అయితే స్వామివారిది తీసుకుంటున్నారు, అక్షింతలను వేయించుకుంటున్నారు. మనకి తెలియని విషయాలు, ప్రతి మనిషికి కూడా తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నెన్నో ఉంటాయి అన్నమాట. మనకి కూడా కొన్ని తెలియకపోతుండొచ్చు, కానీ వాటి కోసం వెతుకులాట ప్రయత్నం అనేది చేయడంలో భాగమే ఈ యొక్క కళ్యాణ మహోత్సవం. జై శ్రీమన్నారాయణ. అష్టసిద్ధి గణపతి కళ్యాణానికి మన ఛానల్ ని ఇన్వైట్ చేసిన వారు లక్ష్మి గారు. వారి మాటల్లో వారి సంతోషాన్ని మనం చాలా హ్యాపీ అండి, సంతోషం. ఎక్కడ ఎప్పుడు కని విని ఎరగని అదృష్టం మాకు మా దంపతులకి కలిగినందుకు ఎంతో సంతోషపడుతున్నాము. ధన్యవాదాలు. ఆ స్వామి మాకు కలిగించినందుకు మా శ్రీధర్ స్వామి గారికి ఎంతో ధన్యవాదాలు. సర్వకామ్య సిద్ధి తండ్రిగా చాలా ఆనందం కలిగింది. మా శ్రీధర్ తండ్రి గారు ఇలాగే ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తారని, అందరిని ఆశీర్వదిస్తారని అమ్మవారి దయతోటి వినాయకుడు కృప పాత్ర కాగలని కోరుకుంటున్నాను. అమ్మవారి దయ అండి, అంత అమ్మవారి దయ, అమ్మవారి దయ అంతానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఈ అవకాశం కల్పించిన అందరికి. నా చిన్నప్పటి నుంచి కూడా గణేష్ అంటే ఒక విధమైన ఇష్టం అన్నమాట. అంటే అందరూ దేవుళ్ళు ఇష్టమే, కానీ గణేష్ అంటే అదొక అపరమైన ప్రత్యేకమైన ఇష్టం. ఎందుకంటే నా లైఫ్ టర్నింగ్ కూడా ఆ గణేష్ గుడిలోనే ప్రారంభమైంది. అటువంటిది నేను చిన్నప్పుడు విన్నాను, గణేష్ పెళ్లి అనేటప్పటికీ అన్ని విఘ్నాలు వచ్చినాయి అని చెప్పి. కానీ వాళ్ళ రోజున అష్టసిద్ధులతోనూ శ్రీధర స్వామి ఆయన మరి ఒక నిర్విఘ్నంగా ఎంతో సంతోషంగా ఎక్కడా జరగనంత ఇదిగా అంత గొప్పగా చేయించారు. మేము దానికి అదృష్టవంతులం. ఆయన శ్రీధర స్వామి వారికి వేల వేల కృతజ్ఞతలు, నమస్కారాలు, శతకోటి వందనాలు. జై గణేష్. శ్రీ అష్టసిద్ధి సమేత గణపతి కళ్యాణం తర్వాత ఒక్కొక్క భక్తులు ఒక్కొక్క విధంగా తమ మొక్కులనైతే చెల్లించుకుంటున్నారు. ఇలా డబ్బుల మాల వేసి తమకు చదువు బాగా రావాలని, ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉండాలని ఇలా కోరుకున్నాడంట ఈ చిన్నోడు. అంతేకాదండి, ఇంకా రకరకాలుగా ప్రసాదాలు పంచుకోవటం, హుండీలో డబ్బులను వేయడం, లడ్డు ప్రసాదాలను పంచుకోవటం, అంతేకాదండి పండు తాంబూలాలు, పసుపు బొట్టు,
ముత్తైదువులకు పంచుకోవటం, ఇలా అందరూ ఒకటే హడావుడి అండి. ఇలా గుంజిళ్ళు తీయటం, స్వామివారికి రకరకాల మొక్కులను అయితే చెల్లించుకుంటున్నారు ఎంతో భక్తి శ్రద్ధలతో. చూస్తున్నారు కదండి, అన్నదాన కార్యక్రమానికి వచ్చినటువంటి భక్తులు ఒక వరుస క్రమంలో పద్ధతిలోనే ఉన్నారండి. ఇక్కడ కూడా హిందూ రాష్ట్రీయ సేవ యువక వాళ్ళు చాలా చురుగ్గా వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి లోటు అనేది లేకుండా ప్రతిదీ కూడా అందరికీ అందేలాగా అన్నదాన కార్యక్రమాన్ని చాలా భారీ ఎత్తులో ఏర్పాటు చేయడం జరుగుతుంది. జనాల తోపులాట ఉండకుండా, అలాగే ఆలస్యం అనేది జరగకుండా ఉండడం కోసమని చాలా చోట్ల బెంచెస్ వేసి చాలామంది వడ్డిస్తూ ఉంటారు. అందుకని ఎక్కడా కూడా జనం అనేది తోపులాట ఉండకుండా ఫ్రీగా భోంచేస్తూ ఉంటారు. జాన్సన్ దుర్మధాంధకరమున కన్ను వెను గనక మా పాంచాలను గురించి కూడా నేలమట్టము చేయించి దున్నించి ఆముదాలు చల్లించండి నోటికొచ్చొట్టు పేర్లవట. నీవు కాదు కదా, నీకు ముందేడు 14 తరాల వారు దిగొచ్చొట్టు ఈ సంకల్పం నెరవేరుతురా నీచుడా. ఓ పాంచాలను మీరు యోధులరా, మీకు ఇది పరీక్షా సమయం. భారతీయ వంశమును పుట్టి భరతరంగ సన్నిమును త్రమిన ఏ భారతీయ వీరుడైన పాశ్చాత్య ప్రభుత్వం కింద బానిసై బ్రతకరాదు. ఇంటి వాడును కాడు, ఇరుగు పొరుగు వాడును కాడు. ఎస్ర నుండి ఇందున్న వారి మీద అధికారం సాధించుతుంటా వాడి కత్తి కింద తల వంచడం కంటే మరణం అన్ని విధముల మేలు కదా. లెండు లెండు శత్రుశలను నిలబట్టి సంహరింపుడు. గణపతి నవరాత్రులలో భాగంగా పౌరాణికాలు, నాటకాలు, అలాగే చిన్నపిల్లలకు పెద్దవాళ్ళకి కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్ని, పూజలు, వివిధ రకాలైనటువంటి పూజలు, సరస్వతి పూజ, సత్యనారాయణ స్వామి వ్రతాలు, కుంకుమ పూజలు, ఇలాంటివి ఎన్నెన్నో జరిగాయండి దిగ్విజయంగా. కళ్యాణంలో మనం అందరం పాల్గొన్న తర్వాత వీళ్ళందరూ ఎవరు అని చెప్పి అనుకున్నాం కదా, కానీ ఆ అమ్మవారులే మన పిల్లలై మనమే కన్యాదానం చేసినటువంటి యోగ్యత మనకి ఈ రోజు దక్కింది. ఉదయం చూసుకోవచ్చు. ఫస్ట్ అమ్మవారి పేరు, మీ అమ్మాయి పేరు లగ్గిమాదేవి, మీ అమ్మాయి పేరు సర్వ కామ సిద్ధి. ఇట్లా ఈ విధంగా మా అబ్బాయి గణపతి అమ్మాయిలతో ఈ రోజు కళ్యాణోత్సవం చేస్తున్నాం. జయ శ్రీమన్నారాయణ. జయ శ్రీమన్నారాయణ. 2024లో జరిగినటువంటి గణపతి నవరాత్రులకు సంబంధించిన వీడియోలన్నీ కూడా ప్లేలిస్ట్గా పెడతానండి. ఆ లింక్ని డిస్క్రిప్షన్లో పెడతాను. సో తప్పకుండా చూసి వీడియోలని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని ఎనేబుల్ చేయండి. చూసారు కదండి, కానీ విని ఎరగని రీతిలో శ్రీ అష్టసిద్ధి వినాయకుడికి కళ్యాణాన్ని మనకు ఇందులో తెలిసినా తెలియకపోయినా ఏదైనా తప్పులు ఉన్నా కానీ క్షమించగలరని కోరుకుంటున్నాను. ఇక్కడ యూత్ పిల్లలేంటి, మన స్వామీజీ గారు చెప్పిన కళ్యాణ విశేషాలను గురించి తెలియజేయడం అయితే జరిగింది. మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం. ఈ వీడియో చూసి మీకు ఎలా అనిపించిందో మీ ఫీలింగ్స్ ని కామెంట్స్ రూపంలో మీరు తెలియజేయగలరని కోరుకుంటున్నాను. అంతే కదండి, ఇక్కడ పిల్లల్లో జరిగిన కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏంటి, ఇక్కడ స్వామి వారు వివరించిన విధానం, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వారైతే మన హైదరాబాదీ సాల్మిక్షర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ని ఎనేబుల్ చేయండి. మరో మంచి ఆసక్తికరమైన విషయంతో మళ్ళీ కలుద్దాం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.